బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి పులిహోర లడ్డు ప్రసాద విక్రయాల్లో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నారు. 2 రెగ్యులర్ 4 ఎన్ఎంఆర్లను ఈవో సస్పెండ్ చేశారు. గ్రామస్తుల సమాచారంతో ఆకస్మిక తనిఖీ నిర్వహించినట్లు ఈవో చెప్పారు. లెక్కకు మించి అదనంగా 290 పులిహోర ప్యాకెట్లను సిబ్బంది తరలిస్తుండగా స్థానికులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాసరలో భక్తులకిచ్చే లడ్డు పులిహోరను అక్రమంగా తరలిస్తూ అధికారులు గ్రామస్తులకు చిక్కారు. ఆలయంలో భక్తులకు విక్రయించాల్సిన ప్రసాదాలను ఇతర చోట్లకు దారి మళ్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజిస్టర్లో ఒక లెక్క ఉంటే పులిహోర బండిలో మరో లెక్క ఉన్నట్లు తేలింది. దీనిపై ఆలయ ఈవో విజయ రామారావుకు ప్రసాదాల అక్రమాలపై ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. సరస్వతి ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది లడ్డు పులిహోరల స్టోర్ నుంచి రిజిస్టర్లో తక్కువ ఎంట్రీ చేసి ఎక్కువ ప్యాకెట్లను తీసుకొచ్చి టికెట్ కౌంటర్లలో అమ్ముతున్న ఘటన వెలుగులోకొచ్చింది. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో ఆలయ ఈవో దృష్టికి తీసుకువెళ్లారు. ఈవో విజయ రామారావు ముందే పులిహోర ప్యాకెట్లను లెక్కించారు. రిజిస్టర్లో ఉన్నదానికంటే 250 ప్యాకెట్లు అదనంగా ఉండడంతో ఈవో షాక్ అయ్యారు. టికెట్లు కూడా రీసైక్లింగ్ అవుతున్నాయని గుర్తించారు. చింపని టికెట్లను పట్టుకున్నారు ఈవో. బాసర సరస్వతి ఆలయంలో విధులు నిర్వహించే ఉద్యోగుల బండారం బట్టబయలైంది. భక్తులకిచ్చే అమ్మవారి లడ్డు పులిహోరను అతి పవిత్రంగా భావించే ప్రసాదాల విక్రయాల్లో సంబంధిత అధికారులు అవినీతికి పాల్పడ్డారు. 100 గ్రాముల లడ్డు 25 రూపాయలు, పులిహోర 20 రూపాయలు. ఇందులో పులిహోరలో తయారీ కేంద్రం నుంచి ఒక ట్రేలో 100 వరకు ప్యాకెట్లను తీసుకెళ్లాలి. అలా కాకుండా సిబ్బంది అదనంగా ఒక్కో ట్రేలో 100కు బదులు అదనంగా సుమారు 60 ప్యాకెట్లను కౌంటర్కు తీసుకువెళుతుండగా రెడ్ హ్యాండెడ్గా స్థానికులతో పాటు ఆలయ ఈవో విజయ రామారావు పట్టుకున్నారు. ఇవే కాకుండా 100 రూపాయల అభిషేకం లడ్డూల్లో కూడా అవినీతి ఉంటుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈరోజు పులిహోర ఆటోలో వస్తుంటే మన గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారంగా నేను వెళ్ళి వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో 290 ప్యాకెట్లు ఎక్కువగా వచ్చాయి. ఆ ఉద్దేశంలో మళ్ళీ లోపల టికెట్ కౌంటర్ కూడా వెరిఫై చేయడం జరిగింది. టికెట్ కౌంటర్లో కూడా కొన్ని టికెట్లు చింపకుండా ఉన్నాయి. వాటన్నిటిని వెరిఫై చేసి టోటల్గా 290 అవి వచ్చినాయని తేలింది. అది స్టోర్ అండ్ టికెట్ కౌంటర్ వీళ్ళ సిబ్బంది మధ్యన ఎన్ఎంఆర్లు ఉన్నారు, అంటే అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కూడా చేసి మొత్తం 4 ఎన్ఎంఆర్లను తర్వాత 2 రెగ్యులర్ ఎంప్లాయీస్ని కూడా తొలగించడం జరుగుతుంది, అంటే సస్పెండ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇటువంటివి జరగకుండా ఉండడానికి మేము జూలై 1 నుంచి కూడా ఈ టికెటింగ్ అనేది కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఈ రీసైక్లింగ్ అనేది జరగదు, అందులో ఈ టికెటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం.